శిష్యులు అలాగా నడిచి వెళ్తుండగా అక్కడ ఒక గుమ్మడి పాదు కనిపించిందట. అప్పుడు శిష్యుడు గురువుగారితో, గురువుగారు, ఇంత చిన్న మొక్కకి అంత గుమ్మడికాయ ఏంటండి? ఏంటండి ఈ భగవంతుడు లీల? ఏమిటి అర్థం అవ్వదు, ఏమిటో భగవంతుడు అని గురువుగారితో అన్నాడంట. అప్పుడు గురువుగారు ఒక చిన్న చిరునవ్వు నవ్వి నడక సాగించారట. ఆ వెనకే శిష్యుడు కూడా వెళ్తున్నాడట. ఈలోగా ఒక పెద్ద మర్రి చెట్టు ఒక పెద్ద మామిడి చెట్టు కనబడిందట. ఆ మామిడి చెట్టుకి నిండా చిన్న చిన్న కాయలు, మామిడికాయలు ఉన్నాయంట. చూసారా గురువుగారు, ఇంత పెద్ద చెట్టుకి ఇంత మామిడికాయలు. ఏమిటో ఈ భగవంతుడు, అన్నిటువంటివే ఏంటో మరి నాకైతే అర్థం అవ్వట్లేదు అని అన్నాడంట. అప్పుడు గురువుగారు మళ్ళీ చిరునవ్వు నవ్వి తన శిష్యుడితో, ఈ మామిడి చెట్టు కిందే మనం అందాక విశ్రమించుదాం, ఇక్కడే కొంచెం మనం భిక్ష చేసి అలా కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అని అన్నారంట. సరే గురువుగారు అని ఆ మామిడి చెట్టు కింద ఉన్నారంట. ఇలా కొంతసేపు అయిన తర్వాత ఒక మామిడికాయ శిష్యుడి తల మీద టపాలన పడిందంట. దాంతో శిష్యుడు, అమ్మ నాయనో ఎంత బాధో అన్నాడు. గురువుగారు, ఏం పర్లేదు నాయనా, ఏం అవ్వలేదు, ఇదే మామిడి చెట్టుకు ఆ పెద్ద గుమ్మడికాయే కాసిందనుకో, ఇప్పుడు నీవన్నది జరిగేదేమో నాయన. భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. దానికి ఒక పరమార్థం ఉంటుంది. మనకు ప్రశ్నించే జ్ఞానం అనేది మనకు ఉండదు. భగవంతుడు ఏది ఇచ్చినా ఏది చేసినా అది మన మంచి కోసమే, అది తెలుసుకొని తీరాలి. దేవుడు నాకు ఏమీ ఇవ్వలేదు, నాకు అన్యాయం చేశాడు అని లేనిపోని అపోహలకు పోకుండా దేవుణ్ణి ఆశ్రయిస్తే అంతా దేవుడే చూసుకుంటాడు. మనిషికి ఏదిస్తే బాగుపడతాడో, ఏదిస్తే మనిషి పాడవుతాడో భగవంతుడికి తెలుసు. కనుక మనకి ఏది అవసరమో అది మాత్రమే దేవుడు ఇస్తాడు. కనుక భగవంతుడు లేడనడం, అనుమానించడం, దేవుణ్ణి నిందించడం ఇది అంతా కూడా మూర్ఖుల పని. భగవంతుని మీద భక్తి శ్రద్ధలు ఉన్నవాడు, భగవంతుని గురించి తెలుసుకున్నవాడు, దేవుడిపై ప్రేమ ఉన్నవాడు ఎప్పుడూ కూడా అజ్ఞానంతో మాట్లాడడు. భగవంతుడు ఉన్నాడని, భగవంతుడు మన మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నాడని, మనమంటే ఆయనకు ఎంతో ప్రేమని మనకు తెలియాలంటే మనం ఆ భగవంతుని ప్రేమించాలి, ఆర్తిగా ఆరాధించాలి, అర్చనలు చెయ్యాలి, భగవద్గీతను భాగవతమును చదవాలి. ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు మనం ఏ పని చేసినా ఆ భగవంతుని ధ్యానించుకోవడం, ఆ దైవ నామాలను పలకడం, దైవ కీర్తనలు చేయడం, ఆ దైవ గాథలు వినడం, పురాణాలు అన్నమాట, ఆ భగవంతుని తాలూకా కథలు, శ్రీకృష్ణుని లీలలు, గోపికల భక్తి, ఆరాధన అన్నమాట. దేవుడి తాలూకా పాటలు, దేవుడి తాలూకా నామాలు పలకడం, దేవుని కథలు ఆలకిస్తూ ఉండడం, ఆ దేవుణ్ణి తనివి తీర చూడడం, మనస్సు దేవుని పాదాల మీద లగ్నం చేయడం. మనం దేనిలో చూసినా, ఎందులో చూసినా, ఏ జీవిలో చూసినా పరమాత్మను దర్శించడం, ఇలా అభ్యాసం చేస్తూ మన విధి ధర్మాలు సక్రమంగా నిర్వర్తిస్తూ ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేస్తూ, అతిథి సంస్కారం చేస్తూ, మనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ, ప్రతినిత్యం ఆ భగవంతుని మీదే మనస్సు లగ్నం చేస్తూ మనలోనే ఆ భగవంతుని చూడగలుగుతాం, భగవంతుని ప్రేమ తెలుసుకోగలుగుతాం, సత్యాన్ని గ్రహించగలుగుతాం. మన జీవితం, మన ఆత్మల్ని ఆ భగవంతునికే అర్పితం చేయగలుగుతాం. ఓం సర్వం శివకేశవార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.
ఓం శాంతి.